టిప్పు సుల్తాన్. హాయ్. మళ్ళీ వచ్చావురా? బాగున్నావా జఫాల్? ఎట్లా బాగుంటాను? ఇప్పటిదాకా బాగున్నాను, నువ్వు వచ్చావుగా ఇక బాగున్నావు. బాధపడకు జఫాల్, పోయే కాలం వస్తే పోతుంది, వచ్చే కాలం వస్తే వస్తుంది. సరదాగా ఇంకొక చిన్న పందెం వేసుకుందామా? మళ్ళీ పందెమా? ఇదిగో, నువ్వు గెలిచావనుకో 1000 రూపాయలు, నేను గెలిచాననుకో జస్ట్ ఒక్క ఫుల్ బాటిల్. ఫుల్ బాటిల్ కాదు, ఒక క్వార్టర్ బాటిల్. మరీ క్వార్టరా, పోనీ హాఫ్. సరే, ఏది ఇచ్చే. మరి పందెం ఏంటి? ఇదేంటి పన్ను, ఇదేంటి కన్ను. పంటిని కంటి కానిస్తా. పంటిని కంటి కానిస్తావా? అయితే ఫుల్ బాటిల్ పందెం. సరే, జాగ్రత్తగా చూడు. ఇదిగో పన్ను, ఇదిగో కన్ను. ఆనించా. ఇది నాది, ఇది నీది. ఉంటాను రా జఫాల్. అమ్మో, ఈసారి హఠాల్ గాడు నాకు పన్ను విధించాడు. అనవసరంగా టెంప్ట్ అయ్యా, హాఫ్ బాటిల్తో పోయేది. సీత లక్ష్మి. సీత ఇంకా నిద్ర లేచిందో లేదో మీరు టిఫిన్ తీసుకోండి. సీత తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? ముద్దలు తినిపించడానికి మీ చెల్లెలు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నారా? వాళ్ళ కోడలు. వాళ్ళ కోడలైనా పెద్దదే ఇంకెవరికైనా అత్తైనా నాకు మాత్రం చిట్టి చెల్లెలే. వెళ్ళి పిలుచుకురా. ఇప్పుడు పిలిచినా వచ్చే పరిస్థితులు లేదులేండి. ఏమైంది? సీతకు ఒంట్లో బాగోలేదా? కూర్చోండి, సీత బాగానే ఉంది, మీరే కంగారు పడక్కర్లేదు. అసలు సంగతేంటో చెప్పు లక్ష్మి. నీ పెళ్ళాం ఏం చెప్తుంది? నేను చెప్తా విను. కాంతమ్మ గారు, మేం వేరే వంట పెట్టుకున్నాం, మా కోడలు కూడా మాతో పాటే. ఏమిటి ఈ ఇంట్లో 2 వంటలా? అందరం కలిసి ఉంటే మన కుటుంబ బంధం బలపడుతుందనుకున్నాను. మీరంతా నా చెల్లెల్ని ఆశీర్వదిస్తారని, మా అనుబంధాన్ని ఆదరిస్తారని అనుకున్నాను. ఇప్పుడు కనీసం నా చెల్లెలతో కలిసి భోజనం చేసే అవకాశం కూడా నాకు లేకుండా చేస్తారా? ఎందుకు రవి అంత బాధపడతావు? ఇప్పుడు కొంపే మునిగిందని. సీత నీతో తినే అన్నం మాతో తినదా? పస్తులుంటుందా? పస్తులే ఉంటుందో, తన మనసులో ఎంత కుమిలిపోతుందో మీకెలా అర్థమవుతుంది? గుండెల మీద పెంచుకున్న నాకు అర్థమవుతుంది. వేరే వంటల పేరుతో మీరు విడదీసింది భోజనాల్ని కాదు రాజు, అనురాగాన్ని. మేం కావాలని వేరే వంట పెట్టలేదు, నీ పెళ్ళామే అంత దాకా తెచ్చింది. లక్ష్మి, అవును, మేము దొంగలమట. ముప్పొద్దు తినేది దొంగ తింటేనట. అసలు ఈ ఇంట్లో ఉండేదే నీ ఇల్లు దోచుకోవడానికట. నీ పెళ్ళం నోటుకొచ్చినట్టు వాగింది. ఇదంతా నా కర్మలే బాబు. అక్క కొడుకును సొంత కొడుకులా ఎందుకు పెంచాలి? వాణ్ణి నీ చెల్లెలు ఎందుకు ప్రేమించాలి? వాళ్ళ పెళ్లి నువ్వెందుకు చెయ్యాలి? మమ్మల్ని ఎందుకు ఈ ఇంట్లో ఉండమనాలి? మేమెందుకు ఉండాలి? నీ పెళ్ళంతో అనరాని మాటలు ఎందుకు పడాలి? కాంతమ్మ గారు, మీరు లేనిపోనివని కల్పించి లక్ష్మి, మీకేం తెలియదు, ఊరుకోండి. ఎందుకండి కోరత దాన్ని కొండంత చేసి కొంపలు కూల్చాలని చూస్తారు? లక్ష్మి! ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కాంతమ్మ. ఇంటి పెత్తర కోసమేగా, ఇనపెట్టి తాళాల కోసమేగా నువ్వు ఈ తాళాలు పెట్టింది. ఇవిగా తాళాలు. కొట్టినందుకు బాధపడుతున్నావా లక్ష్మి? కాదండి, మీతో కాపురం చేస్తున్నా మిమ్మల్ని అర్థం చేసుకోలేక తప్పు చేసినందుకు. తప్పు నీది కాదు లక్ష్మి, నాది. వేరే వంట పేరుతో చెల్లెలు దూరం అయిపోతుందేమోనన్న కోపంలో నిన్ను కొట్టానే కాని జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని నాకు తెలుసు. నా తప్పు ఉంది. వాళ్ళు అడిగితే ఆస్తులు సగం రాసిచ్చారు. మీ భార్యను ఈయన పెట్టి తాళాలు అడిగితే ఇవ్వకపోవడం తప్పుగా ఇంకేంటండి? దొంగకు తాళం చేతులు ఇవ్వకూడదు అనుకోవటంలో తప్పే ఉంది లక్ష్మి. కాకపోతే ఈ ఇంట్లో తన మాట చెల్లటం లేదన్న ఈర్ష్తో ఆ కాంతమ్మ సీతను బాధ పెడితే అంత దూరం ఆలోచన నాకు ఎలా వస్తుందండి? చదువు సంతి లేని దాన్ని. చదువు లేకపోయినా కొండంత సంస్కారం ఉంది. ఆ సంస్కారం ఏమని చెప్తుందో తెలుసా? ఏం చెప్తుంది? ఎన్ని కష్టాలు వచ్చినా హాయిగా నవ్వుకోమంటుంది. ఇంకా నయం, కంతులు ఏమనలేదు. సీత,
సీత సీత ఏమిటదినా స్నానం చేస్తున్నావా? సరే, ఇవాళ శనివారం కదా, పాయసం చేశాను, ఇక్కడ పెడతాను, తర్వాత తీసుకో. అలాగే వదినా. ఇది ఎప్పుడు కొట్టేశావే? ఇప్పుడే సీత గది నుంచి కొట్టేశా. మొత్తానికి నా కూతురు అనిపించుకున్నావే. కాకి తెలవకుండా గూట్లో గుడ్డు పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చావు. అది సరే కాని నువ్వు గదిలోకి వెళ్ళటం ఎవరైనా చూసారా? చూడిస్తానా? లక్ష్మి ఆ గదిలోకి వచ్చినప్పుడు కనిపించకుండా దాక్కున్నాను. ఈ గొలుసు నా మెడ బాగుంది కదమ్మా. బాగుందని మెళ్ళో వేసుకుని తిరిగితే మెడబట్టి బయటకు గింటుతాను. అయితే బయట వేసుకుంటాను. మా ఫ్రెండ్ ఇంట్లో దాచుకుని సినిమాకి వెళ్ళినప్పుడల్లా వేసుకుంటాను. ఫ్రెండ్ ఇంట్లో దాచటం కాదే, ఎక్కడ దాచాలో నేను దాస్తా. నెక్లెస్ అది వీటితో పాటు ఇక్కడ పెట్టేనే. ఏమైనట్టు? గంగనా, అమ్మగారు, నా నెక్లెస్ కనిపించడం లేదు. నువ్వేమైనా చూసావా? లేదమ్మగారు, పొద్దు నుంచి నేను మీ గదిలోకి రాలేదు. మరి ఎవరు తీసుంటారు? తీసిందో లేదో గాని ఆ గిరిజమ్మ గారు హడావుడిగా మెట్లు దిగటం నేను చూశాను అమ్మగారు. గిరిజా, ఏమిటదినా? నా నెక్లెస్ ఏమైనా చూసావా? ఇంకా నయ్యం, తీసావా అని అడగలేదు. కాసేపు ఉంటే అది అడుగుతుంది. ఏమే, నెక్లెస్ ఎక్కడో పోగొట్టుకుని నా కూతురు మీదకి ఎగేసుకొస్తున్నావు? ఆడబిడ్డంటే అంత అలుసా? అలుసు పులస చేప పులుసు కాదత్తయ్యా, పోయింది గొలుసు. నాకంతా అర్థమైపోయింది. నాకు ఛాన్స్ ఇస్తే ఈ కేసు నేను పరిష్కారం చేస్తాను. సీత, నువ్వు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు కదూ నీ గొలుసు పోయిందన్నావు? అవును, అప్పుడే పోయింది. ఆ టైంలో నువ్వు బాత్రూమ్ లో ఉన్నావు కాబట్టి నీ రూమ్ లోకి ఎవరైనా ఎంటర్ అయితే నువ్వు చెప్పలేవు. అదే నువ్వు బయట ఉన్నప్పుడు నీ రూమ్ లోకి ఎవరైనా ఎంటర్ అయితే నువ్వు చెప్పగలవు. చెప్పు, ఎవరొచ్చారు? మా వదినొచ్చింది, పాయసం పెట్టి వెళ్ళిపోయిందంతే. దొరికింది దొంగ. అయ్యి బాబాయ్, భలే కనిపెట్టేసరే. తప్పకుండా ఆమె నెక్లెస్ తీసుంటుంది. చచ్చా, మా వదిన అలాంటి నీ చెప్పని ఎప్పుడు చేయదు. ఏమిటే గ్యారంటీ? నాకు అసలు ఆ లక్ష్మి మీద అనుమానం. నా మీద అనుమానమా? నీకెవరో పిచ్చెక్కిందా? నాకు పిచ్చెక్కలేదే, మొదటి నుంచి ఆ నెక్లెస్ మీద నీకే పిచ్చి. అసలు అనుమానం పెనుభూతం అన్నారు. అది పెరగక ముందే పెరికేయాలి. ఆమె గదిని సోదా చేద్దాం. చేసుకోండి. మేము కూడా చేస్తామనే అన్నాం. నువ్వు రాకపోతే ఎలా? అసలు పిటిషన్ దారి ముందుండాలి కదా. ఫాలో మీ. జనరల్ గా ఇలాంటి వస్తువులని ఆడవాళ్ళు చీర మడతల్లో దాస్తుంటారు. ఆ బట్టల బీరువాలో చూడు మై డియర్. దొరికింది. ఏమి నా భాగ్యము. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేనట. చూడు మనం ఎలాగ పట్టేశామో. అత్త, అత్త, ఇప్పుడు తెలిసిందా మీ వదిన దొంగ బుద్ధి ఏమిటో? బుట్టలో పామును దాచినట్టుగా బట్టల్లో నెక్లెస్ దాచావు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. ఇప్పుడేమంటారు? ఏమంటుంది? కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు గొడ్లను కాసుకునే దాన్ని తీసుకొచ్చి ఇంత పెద్ద మేడలో పెడితే మాత్రం దాని దరిద్ర బుద్ధులు ఎక్కడికి పోతాయి? నేను బర్రెలు కాసిన పాలమ్మినా స్వతంత్రంగా బ్రతికాను. ఇలాగా వాళ్ళు వీళ్ళు వేసిన ఎంకి తిని బ్రతకలేదు. ఏమిటే నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? చేసిన దొంగతనం ఒప్పుకొని తప్పైపోయిందని కాళ్ళు పట్టుకోక. ఈ దొంగతనం నేను చేయలేదు. మీరేదో పద్మవ్యూహం పని ఉంటారు. పద్మ వ్యూహమా? నో పద్మ, నో వ్యూహం. ఈ చెల్లెలు సీత చూస్తుండగానే నీ చీర మడతల్లో ఈ నెక్లెస్ ప్రత్యక్షమైంది. నెక్లెస్ సొంతదారికి దొంగ ఎవరో తెలిసిపోయింది. సీత, ఏమిటి సీత, నువ్వేం మాట్లాడలేదు? నీ మనసులో కూడా నీ మీద సందేహం ఉందనుకుంటున్నావా? సోదా చేయడానికి వెళ్ళు రమ్మన్నప్పుడు నీ గదిలోకి వెళ్ళింది నేను అనుమానించడానికి కాదొదరా, నీకు దొంగరికం కట్టడానికి. వీళ్ళేం పన్నాగం పన్నారో కళ్ళారా చూడ్డానికి. ఈ దొంగతనం గిరిజ చేసిందని నాకు ముందే తెలుసు. అమ్మో అమ్మో, వదినా మరదలు కలిసి జరిగిన పాపం మా మీద తోస్తారా? ఈ ఇంట్లో పాపాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది మీరే. నేను తన చెల్లెల్ని కనుక గారాభంగా పెంచాడు కనుక, ప్రేమించిన వ్యక్తితో నా పెళ్లి జరగాలి కనుక ఆ రోజున హిరణ్యాక్ష వరాలన్నిటికీ మానే ఒప్పుకున్నాడు. కోటీశ్వరుడి భారీగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన మా వదినికి ఏం అవసరమని మిమ్మల్ని ఇక్కడ ఉంచుకోవాలి? ఇంత మేలు చేసిన వదిన్ని వేరు వంటలు పెట్టి అన్నయ్యతో కొట్టిస్తారా? పైగా దొంగతనం కడతారా? ఏమిటి నీ వదిన చేసిన మేలు? అది ఉండవంటే మేము ఈ ఇంట్లో ఉన్నావా? నీ అన్న కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడిస్తే జాలి పడి ఉన్నాం. ఉండి ఏడిపిస్తున్నారు. ఇంకా మీలాంటి పిశాచాలు మా ఇంట్లో ఉంటే మా అన్నయ్యకి ఏడిపే మిగులుతుంది.
పోండి. మీరు మా ఇంట్లో ఉండడానికి వీలేదు. Get out! జరిగిందేమిటో వినండి. ఇంకా ఏమిటే వినేది? రాజు! రవి! ఏమండి? అన్నయ్య! అన్నయ్య! నువ్వు ఉండమ్మా, నేను బ్రతికుండగా నేను కొడతాడా? అన్నయ్య! ఆయన నా భర్త. ఆగిపోయావే. నీ కోపం వస్తే నీ భార్య నువ్వు కొడతావు, కానీ నా భార్య నేను కొట్టకూడదు. ఎందుకంటే ఆమె నీ చెల్లెలు. నీ చెల్లెలు నీ భార్య నా వాళ్ళని తిడతాడు, నువ్వు కొడతావు. మేం పడుండాలి, అంతేగా? అలా పడుండాల్సిన కర్మ మనకేం పట్టిందిరా? దీని మొహాన విడాకులు కొట్టి 3వ నాటికి మరో పెళ్లి చేసుకుందో గాని పద పోదాం. రాజు! భర్తకు దూరం అయితే ఆ ఇల్లాలి బ్రతుకు వ్యర్థం. నువ్వు సీతకు విడాకులిచ్చిన మరుక్షణమే ఆమె గుండె పగిలిపోతుంది రాజు. చెల్లెల మీద చేపడేసరికి ఏదో తేలిన ఆవేశంలో తొందరపడ్డాను. నన్ను క్షమించు రాజు, నన్ను క్షమించు. నా చెల్లెలకు అన్యాయం చేయకు రాజు. మీరు పెద్దవారు, మీరైనా చెప్పండమ్మా. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా మీరేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నా మేం సిద్ధంగా లేవు. ప్రతిరోజు సాధింపులు, నీ పెళ్ళాం వేధింపులు మేము పడలేం. ఇక ఈ ఇంట్లో 2 కాపురాలు కలిసి ఉండటానికి వీల్లేదు. మేము వెళ్ళిపోతున్నాం. అవును, రవైనా రాజైనా ఒక్కరే ఉండాలి. ఈ ఇల్లు నాది కాదు, నా చెల్లెలిది. అందుకే సీతా నివాస్ అని పేరు పెట్టాను. ఇంట్లో మీరుండాలి, మేము వెళ్ళిపోతాం. ఓహో, ఇంటితోనే సరిపెట్టేస్తున్నావే. ఆ రోజు ఆస్తి మొత్తం రాసిస్తానన్నావు. నేను అసలు ఈ ఆస్తి సంపాదించిందే నా చెల్లెల కోసం. ఈ క్షణమే ఆస్తి మొత్తం రాసేస్తాను. నాకు కావాల్సింది నా చెల్లెలు తన భర్తతో 10 కాలాల పాటు సుఖంగా ఉండటం, అంతే. లక్ష్మి!